ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. కీర్తన 9:12 ఆయన వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. ఉదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు మన మొరను ఆయన మరవడు అని సెలవిస్తున్నాడు అనమాట. మనము కీర్తనల గ్రంథం 9:12 చదివినట్లయితే, బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరవడు. మన దేవుడు ఎవరు అంటే, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అనమాట. సో మనం పడుచున్న బాధను బట్టి దేవుడు మన తృణీకరించే దేవుడు కాదు, తన ముఖాన్ని చాటు చేసుకునేటువంటి దేవుడు కాదనమాట. మనం మన బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన సమయాల్లో దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోకుండా మన మొరను ఆలకిస్తానని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కీర్తనలు 136:23 చదివితే, మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనేను. సో మనం అంటే దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నిజమే, మనము ఆ దశలో దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈనాడు సజీవుడైన దేవుని యొక్క దగ్గరికి మనం వెళ్ళి ఎంతో అధికారంతో దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క విన్నపాలన్నీ కూడా మొరపెట్టుకునేటువంటి ఆధిక్యత దేవుడు ఈ భూమి మీద మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. సో మనం చాలా ధన్యులం. అందుకే కీర్తనకారుడు అంటారు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. అంటే ధన్యకరమైన జీవితాన్ని భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం వెళ్తున్న ప్రతి బాధాకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన సమయాల్లో, రకరకాల పరిస్థితుల గుండా ఉదయకాలం నువ్వు వెళ్తూ ఉండొచ్చు. నెమ్మది లేని పరిస్థితుల్లో, కలవరంతో కూడిన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, చెప్పుకోలేని సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావేమో. ఉదయకాలం దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వారిని జ్ఞాపకం చేసుకొనును, ఆయన వారిని మరువడు. మన దేవుడు మన మొరను మరువడు, మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అనమాట. ఆదికాండం 30:22 చదివితే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని. సో మనం ఆదికాండం 30:1-2 చదివితే, అంతవరకు కూడా బాహ్య సంబంధమైన అంటే మామూలుగా శరీరానుసారంగా తను ప్రవర్తించినట్లుగా మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం. రాహేలు అంటే యాకోబు యొక్క కోపం రాహేలు మీద ఎప్పుడైతే రగులుకుంటూ వచ్చిందో అప్పుడే తను తాను తగ్గించుకొని దేవుని వైపు చూసినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. సో రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. సో లేయా కంటే రాహేలు తన గర్భంలో వచ్చినటువంటి బిడ్డలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం. సో రాహేలు ద్వారా అంటే యోసేపును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. యోసేపు తను వెళ్ళిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందినట్లుగా, అంటే ఒక తల్లిగా రాహేలు తనకు నేర్పిన విధానము అని మనము జ్ఞాపకం ఉంచుకోవచ్చు అనమాట. సో తద్వారా ఐగుప్తు దేశానికే ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిగా, అంటే రాహేలు యొక్క ప్రార్థన అంటే రాహేలు యొక్క మనవి దేవుని దగ్గరకు తను వెళ్ళిన పరిస్థితులు ఎలాగున్నాయో మనం యోసేపు యొక్క జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు అంతగా తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు అనమాట. ఉదయకాలం మన జీవితంలో కూడా మనం రకరకాల పరిస్థితుల గుండా వెళ్తూ, అయ్యో నా ప్రార్థనకు జవాబు రాలేదేంటి, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా, ఏంది నా జీవితం, నేను అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను, అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నానని ఉదయకాలం అనుకుంటున్నావేమో. సో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన మొరను ఆయన మర్చిపోడు. అంతేకాదు దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భంన శ్రేష్ఠుడైన కుమారుని అనుగ్రహించి ఆ కుమారుని ద్వారా ఐగుప్తు దేశంలో తన ప్రజలందరినీ పోషించేటువంటి ఒక మంచి అధికారిని సో దేవుడు చేస్తూ వచ్చాడు. అంతేకాదు యోసేపు యొక్క జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని సమీపిస్తే, దేవుని ఆనుకొని ఉంటే, దేవుని హత్తుకుంటే దేవుడు ఎంతటి వారినైనా ఎంతగానైనా ఆయన హెచ్చించగలడు. ఉదయకాలం సో దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఆయన మన మొరను మరువడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. ఉదయకాలం నువ్వు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ సో నన్ను మరువని దేవుడు నాలో ఉన్నాడు,
నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు నాలో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, సో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి రాహేల్లాగా నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతావో దేవుడిని ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన ఒక రాహేల్నే కాదు, సో తను సమీపించి వారందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని వారి మొరను ఆయన మర్చిపోకుండా ఆలకించేటువంటి దేవుడు అనమాట. కీర్తనకారుడు తన అనుభవాలు రాసినటువంటి రీతిగా దావీదు యొక్క అనుభవాలు మన జీవిత అనుభవాలుగా మనం చేసుకొని దేవుని యుద్ధకు మనం వెళ్తూ వచ్చినప్పుడు దేవుని ద్వారా సో మనం సమాధానాన్ని పొందగలం. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఆయన వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో మీ యొక్క సహాయంను మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.